హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికల్లీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు ఇంగ్లీష్ మెథడాలజీలో భాగంగా తరగతి గదిలో మదర్ టంగ్ని యూజ్ చేయాలా, యూజ్ చేయకూడదా? మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచ్ చేసేటప్పుడు మదర్ టంగ్ని యూజ్ చేయాలా? యూజ్ చేస్తే ఎటువంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి? అసలు కోడ్ మిక్సింగ్ అంటే ఏంటి? కోడ్ స్విచ్చింగ్ అంటే ఏంటి? ట్రాన్స్లేషన్ అంటే ఏంటి? సో ఇవన్నీ కూడా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రోల్ ఆఫ్ మదర్ టంగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. సో మన ఇండియా లాంటి దేశాలలో ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా మనం నేర్చుకుంటున్నాం. ఈ సెకండ్ లాంగ్వేజ్గా నేర్చుకున్నప్పుడు పురాతన కాలం నుంచి కూడా ఏముందంటే ఒక నమ్మకం ఏముందంటే ఒక మూఢనమ్మకం, క్లాస్ రూమ్లో మదర్ టంగ్ని బ్యాన్ చేయాలి ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకోవాలంటే. ఇప్పటికీ కూడా చాలా కార్పొరేట్ స్కూల్స్లో ఇంగ్లీషు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మదర్ టంగ్ని మాట్లాడకూడదు పిల్లవాడు, మొత్తం కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అని ప్రైమరీ క్లాసెస్ నుంచి కూడా మదర్ టంగ్ని బ్యాన్ చేస్తున్నారు. సో అది ముమ్మాటికి తప్పని చెప్పాలి మనం. ఎందుకంటే మదర్ టంగ్ని యూజ్ చేయకుండా మనం కేవలం ఇంగ్లీష్లోనే మొదలెడితే వాడికి అసలు వాడి ఎన్విరాన్మెంట్లో పుట్టినప్పటి నుంచి 4 ఇయర్స్ లోపు స్కూల్కి వచ్చేలోపు నేర్చుకున్నదే అన్నీ మదర్ టంగ్లో. సో వాడి నాలెడ్జ్ మొత్తం మదర్ టంగ్లో ఉంటుంది. సో అది వదిలేసి మనం స్కూల్కి వచ్చిన తర్వాత ఒక ఆబ్స్ట్రాక్ట్గా వాడికి మొత్తం కూడా ఇంగ్లీషే మాట్లాడిస్తుంటే వాడి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? సో ఇంటి దగ్గరేమో మదర్ టంగ్లో ఉంటుంది, స్కూల్కి వచ్చినప్పుడు ఏమో ఇంగ్లీష్లో ఉంటుంది. సో వాడి యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ స్కూల్లో ట్రాన్స్ఫర్ చేయలేడు. వాడి క్రియేటివిటీ అంతా కూడా నాశనం అయిపోతుంది. సో కాబట్టి మదర్ టంగ్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. మరి మదర్ టంగ్ని ఖచ్చితంగా యూజ్ చేయాలని చెప్పి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో యూజ్ చేసినట్టు ప్రతి వర్డ్ని కూడా ట్రాన్స్లేషన్ చేసుకుని ప్రతి వర్డ్ని మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేసి అలా మనం క్లాస్ రూమ్లో నేర్పినట్లయితే ఆడు ఓన్లీ మదర్ టంగ్ నేర్చుకుంటాడు, టార్గెట్ లాంగ్వేజ్ నేర్చుకోలేడు ఇంగ్లీష్ అనేది. సో మనం మరి ఎలా యూజ్ చేయాలి మదర్ టంగ్ అంటే ఒక జ్యుడిషియల్ వేలో యూజ్ చేయాలి. అంటే న్యాయబద్ధంగా ఎప్పుడు ఎలా ఎక్కడ యూజ్ చేయాలనేది మనకు తెలియాలి. సో వాటికి కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, అవి మనం ఫర్దర్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఒకే లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడాలి క్లాస్ రూమ్లో అన్నది మోనోలింగ్వల్ అప్రోచ్. సో అలా కాదు కదా, మనకి మల్టీలింగ్వల్ అప్రోచ్ని మనం ఎన్నుకున్నాం. సో మరి వివెన్ కుక్ ఏం చెప్తారు? మదర్ టంగ్ ఇన్ ఈఎఫ్ఎల్ అంటే ఇంగ్లీష్ హ్యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. సో ఈఎఫ్ఎల్ అంటే ఏంటి? ఇంగ్లీష్ హ్యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ క్లాసెస్ హ్యాజ్ ఎ డోర్ దట్ హ్యాస్ బీన్ ఫార్మ్లీ షట్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్ ఫర్ ఓవర్ 100 years. సో గడిచిన 100 సంవత్సరాల మట్టి ఈ మదర్ టంగ్ ఏదైతే ఉందో అది ఒక దృఢంగా నిషేధించబడిందంట. ఒక డోర్లా మనకి డోర్ క్లోజ్ చేసినట్లుగా మదర్ టంగ్ని మాట్లాడనవట్లేదు. ఏంటి? ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ అంటే మనలాంటి దేశాల్లో మనకు ఫారెన్ లాంగ్వేజే కదా ఇంగ్లీషు. సో మనలాంటి దేశాల్లో ఎవరీ స్కూల్లో కూడా ఇంగ్లీష్ని నేర్పిస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క మదర్ టంగ్ని బ్యాన్ చేస్తున్నారు అని చెప్పి వివెన్ కుక్ చెప్తాడు. సో ఇంకా యూజింగ్ L1 ఈజ్ ద నాట్ ద ప్రాబ్లం. సో L1 అంటే మదర్ టంగ్ మాట. సో L2 అంటే సెకండ్ లాంగ్వేజ్, L1 అంటే ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మదర్ టంగ్. సో యూజింగ్ L1 ఈజ్ నాట్ ద ప్రాబ్లం. సో L1 యూజ్ చేయడం అనేది ప్రాబ్లమే కాదు. ద ప్రాబ్లమ్ ఈజ్ వెన్ అండ్ హౌ టు యూజ్ ఇట్. ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలనేదే ఇంపార్టెంట్. సో బిఫోర్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ ఇట్ షుడ్ బీ బోర్న్ ఇన్ మైండ్ దట్ L1 యూజ్ మస్ట్ బీ కన్సిడర్డ్ హ్యాజ్ ఏ మీన్స్ టు ఎన్ ఎండ్. సో మనకి ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మదర్ టంగ్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అనేది మనకు తెలియాలి. ద మదర్ టంగ్ ఈజ్ రిచ్ రీసోర్స్ ఫర్ టీచింగ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. సో సెకండ్ లాంగ్వేజ్ టీచ్ చేసేటప్పుడు అంటే సెకండ్ లాంగ్వేజ్ అంటే మనకి ఏంటి? ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ టీచ్ చేసేటప్పుడు ఒక రిచ్ రీసోర్స్గా ఒక ప్రాథమిక వనరుగా మనకి ఏం ఉపయోగపడుతుంది? మదర్ టంగ్ యూజ్ అవుతుంది. ఇంగ్లీష్ షుడ్ బీ యూజ్డ్ వేర్ పాసిబుల్ అండ్ మదర్ టంగ్ వెన్ నెసెసరీ. సో ఇంగ్లీష్ అనేది మనం ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ యూజ్ చేయాలి. మదర్ టంగ్ అనేది ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూజ్ చేయాలి. సో కోడ్ స్విచ్చింగ్ ఈజ్ ఎన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఇన్ నెరేటింగ్ స్టోరీస్ టు యంగ్ లెర్నర్స్. సో కోడ్ స్విచ్చింగ్ అనేది ఒక ఎఫెక్టివ్ స్ట్రాటజీ అనేది. సో మదర్ టంగ్ యూజ్ చేయడంలో ఒక స్ట్రాటజీస్ ఉంటాయి. అది కోడ్ మిక్సింగు, కోడ్ స్విచ్చింగు అంటాం. సో అవి ఏంటంటే కోడ్ స్విచ్చింగ్ అంటే ఏం లేదు, మొదట్లో మనం ఇంగ్లీష్లో మాట్లాడి దాని తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి వేరే లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయాం అనుకో, దట్ ఈజ్ కోడ్ స్విచ్చింగ్ మాట. అంటే స్విచ్ అవుతాం, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ స్విచ్ అవుతాం.
సో దట్ ఈస్ కోడ్ స్విచ్చింగ్. ముఖ్యంగా ఏదైనా ఆడియో ఫంక్షన్స్లో హీరోస్ మాట్లాడినప్పుడు కానీ, లేదంటే మన క్లాస్ రూమ్లో పిల్లలు మాట్లాడినప్పుడు కానీ, ఫస్ట్ ఇంగ్లీష్లో బాగానే మాట్లాడతారు, లాస్ట్కి వచ్చేటప్పటికి తెలుగు మాట్లాడేస్తారు. సో మై నేమ్ ఈజ్ సంథింగ్, సో ఐ ఆమ్ స్టడీయింగ్ సంథింగ్ అని చెప్పి మాట్లాడి లాస్ట్కి వచ్చేటప్పటికి నేను చాలా అందంగా ఉంటాను అంటారు. అంటే వాడికి కొన్ని సార్లు పదాలు తట్టకపోవచ్చు, లేకపోతే కొన్ని మదర్ టంగ్ ఆటోమేటిక్గా వచ్చేయచ్చు అలవాట్లో. సో అలా ఫస్ట్ అదర్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసి తర్వాత వాడు ఓన్ లాంగ్వేజ్కి వచ్చేస్తే దట్ ఈజ్ కోడ్ స్విచ్చింగ్ అంటమాట. ఇది కూడా ఒక ఎఫెక్టివ్ స్ట్రాటజీ. ఎక్కువగా స్టోరీస్ చెప్పేటప్పుడు ఎక్కువగా ఈ యొక్క కోడ్ స్విచ్చింగ్ అనేది మనం ఒక స్ట్రాటజీగా యూజ్ చేస్తాం. ఎర్రర్స్ ఆర్ క్వైట్ న్యాచురల్ ఇన్ సెకండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్. సో ఎర్రర్స్ అనేవి కామన్ కదా. సో వాడు తప్పులు అనేది సహజం. సో వాటిని మనం తప్పు చేశాడని చెప్పి ఆ తప్పుని వేలెత్తి చూపెడితే వాడు ఎప్పటికీ భాష నేర్చుకోలేడు. సో టీచర్స్ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ ఫర్ అడ్రస్సింగ్ లెర్నర్స్ ఎర్రర్స్. సో అభ్యాసకులు ఎప్పుడు కూడా సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా తప్పులు చేస్తారు. ఆ తప్పులు మనం ఎలా ట్యాకిల్ చేయాలనేదే మన మీద టీచర్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో యూజింగ్ మదర్ టంగ్ ఇన్ ద సెకండ్ లాంగ్వేజ్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్లేషన్, కోడ్ మిక్సింగ్, కోడ్ స్విచ్చింగ్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవి మనం వదిలేసి మిగతా మ్యాటర్ని అంతా గుర్తుపెట్టుకుంటే ఉపయోగం లేదు. మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో ట్రాన్స్లేషన్, కోడ్ మిక్సింగ్, కోడ్ స్విచ్చింగ్ ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటంటే, ట్రాన్స్లేషన్ అంటే ఏం లేదు, ఒక భాషలోంచి ఇంకో భాషకు అనువదించడాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. సో ఇంగ్లీష్లో ఉన్నటువంటి సెంటెన్స్ని తెలుగులోకి అనువదించామనుకో దట్ ఈస్ ట్రాన్స్లేషన్. ఈ ట్రాన్స్లేషన్ వల్ల ఉపయోగం ఏం లేదు, ఎక్విజిషన్ ఏం జరగదు. సో ఎక్విజిషన్ అంటే చెప్పుకున్నాం కదా, ఎక్విజిషన్ అంటే సముపార్జన, సహజంగా జరిగేది, అదొక నాన్ కాన్షియస్ ప్రాసెస్. సో ఆ నాన్ కాన్షియస్ ప్రాసెస్ అనేది జరగదు, ఎందుకంటే కాన్షియస్లో జరుగుతుంది ట్రాన్స్లేషన్ అప్పుడు కూడా. నెక్స్ట్ కోడ్ మిక్సింగ్ అంటే ఏంటంటే, జాగ్రత్తగా వినండి, కోడ్ మిక్సింగ్కి కోడ్ స్విచ్చింగ్కి తేడా ఏంటంటే, కోడ్ మిక్సింగ్ అంటే మనం ఒక భాష మాట్లాడినప్పుడు ఇంకొక భాషా పదాలు ఆ భాషలో కలిపి మాట్లాడేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, నేను ఈరోజు బిజీగా ఉన్నాను. సో నేను ఈరోజు బిజీ అనేది ఏ వర్డ్? ఇంగ్లీష్ వర్డ్ కదా. మిగతా అన్ని ఏ వర్డ్స్ అవి? తెలుగు వర్డ్స్. అంటే తెలుగు మాట్లాడేటప్పుడు దాంట్లో ఇంగ్లీష్ పదాలు కూడా కలిపి మాట్లాడేస్తున్నాం. సో ఇలా మనకి ఆల్మోస్ట్ మన తెలుగు అంతా కూడా ఇలాగే మాట్లాడతాం. ప్రజెంట్ తెలుగు కోడ్ మిక్సింగ్ అనే పద్ధతి ద్వారానే మాట్లాడతాం. చాలా ఆల్మోస్ట్ ఇంగ్లీష్ పదాలు మనం వాడేస్తూ ఉంటాం. దట్ ఈస్ కోడ్ మిక్సింగ్ అన్నమాట. ఇది కూడా అంతగా హెల్ప్ఫుల్ కాదు ఎక్విజిషన్కి. మరి కోడ్ స్విచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ టు లాంగ్వేజ్ ఎక్విజిషన్ అనమాట. సో అసలు కోడ్ స్విచ్చింగ్ అంటే ఏంటంటే, ఒక లాంగ్వేజ్లో మొదలెట్టి ఇంకో లాంగ్వేజ్లోకి స్విచ్ అవ్వడం అన్నమాట. అంటే స్విచ్చింగ్ ఓవర్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ సే L1 టు ద అదర్ L2. సో L1 అంటే ఫస్ట్ లాంగ్వేజ్ దట్ ఈజ్ మదర్ టంగ్, L2 అంటే సెకండ్ లాంగ్వేజ్ దట్ ఈజ్ ఇంగ్లీష్. సో కోడ్ స్విచ్చింగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ పెడగోగికల్ టూల్ ఫర్ ఫెసిలిటేటింగ్ సెకండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్. చూడండి, మదర్ టంగ్ని యూజ్ చేయడంలో 3 స్ట్రాటజీస్ ఉన్నాయి. అవేంటి? ట్రాన్స్లేషన్, కోడ్ మిక్సింగ్, కోడ్ స్విచ్చింగ్. దాంట్లో మనకి ఎక్విజిషన్ జరగాలంటే సెకండ్ లాంగ్వేజ్ ఏది యూజ్ చేయాలి? కోడ్ స్విచ్చింగ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో అసలు కోడ్ మిక్సింగ్కి కోడ్ స్విచ్చింగ్కి తేడా ఏంటి? మనం మదర్ టంగ్ యూజ్ చేసేటప్పుడు స్ట్రాటజీస్ ఏంటి? మరి సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఎక్విజిషన్లో ఏది బాగా యూజ్ అవుతుందంటే కోడ్ స్విచ్చింగ్. దట్స్ ఇట్. నెక్స్ట్ టాపిక్, ఆర్గనైజింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి? సో దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రీడింగ్ కార్నర్. సో రీడింగ్ కార్నర్ అంటే ఏంటో తెలియాలి మనకు ఫస్ట్. ఏ రీడింగ్ కార్నర్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ ఏ గ్రూప్ ఆఫ్ పెర్హాప్స్ 6 or 7 pupils sit to read and then meet informally with or without a teacher present to talk about the story. సో రీడింగ్ కార్నర్ అంటే ఏం లేదు, చదువుకోవడానికి ఒక మూలమాట, చదువుకునే ఒక మూల ప్రదేశం. సో అంటే ఒక 6 or 7 విద్యార్థులు ఏం చేస్తారంటే అక్కడ కూర్చుని టీచర్ ఉన్నా లేకపోయినా స్టోరీ గురించి మాట్లాడుకోవడం, ఇన్ఫార్మల్గా మాట్లాడుకోవడం, సో ఇలా చేస్తూ ఉంటారన్నమాట. సో ఇది రీడింగ్ కార్నర్ అంటాం. సో ఇది టీచర్ ఉన్నా లేకపోయినా ఉన్నా వాళ్ళు చదువుకుంటారు. సో ఒక 6 or 7 పీపుల్స్ మాట, అంటే పీపుల్స్ అంటే విద్యార్థులు, వాళ్ళు చదువుకునేటువంటి ఒక ప్రదేశం అన్నమాట అది. నెక్స్ట్ వాల్ మ్యాగజైన్. సో వాల్ మ్యాగజైన్ అంటే ఏం లేదు, గోడ పత్రిక అంటాం కదా తెలుగులో. ఈజ్ ఎ పీరియాడికల్ రన్ ఆన్ ఏ నోటీస్ బోర్డు. ఒక నోటీస్ బోర్డు పైన మనం పెడతాం అన్నమాట ఇది. సో ఎస్పెషల్లీ ఈజ్ ఇన్ ఎన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వేర్ ద స్టూడెంట్స్ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కెన్ పోస్ట్ దేర్ ఆర్టికల్స్
poems, drawings, and other such compositions to share with each other. సో విద్యార్థులు కానీ ఆ యొక్క పాఠశాలలో ఆ యొక్క ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మిగతా మెంబర్స్ కానీ వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్స్, వాళ్ళు రాసినటువంటి పోయమ్స్, వాళ్ళు రాసినటువంటి డ్రాయింగ్స్, సో మిగతా ఏవైనా సాహిత్యపరమైనవి ఏమైనా సరే అవి ఆ నోటీస్ బోర్డులో పెడితే వాటిని మనం వాల్ మ్యాగజైన్ అంటామండి. సో అదే సారీ వాల్ మ్యాగజైన్ అంటే ఏం లేదు, ఆ నోటీస్ బోర్డులో పెట్టినవి ఉంటాయి కదా, ఆ నోటీస్ బోర్డులో పెట్టినవన్నీ కూడా ఒక మ్యాగజైన్ రూపంలో, ఒక బుక్ రూపంలో తయారు చేస్తే దట్ ఈస్ ద వాల్ మ్యాగజైన్. ఓకే. నెక్స్ట్ రోల్ ఆఫ్ ద టీచర్. సో టీచర్ రోల్ ఎలా ఉండాలి? సో ఒక్కొక్క రోలు మనం డిస్కస్ చేద్దాం. ఏ డయాగ్నోస్టిషియన్. సో డయాగ్నోస్టిషియన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డయాగ్నోసిస్ చేస్తారు. సో డయాగ్నోసిస్ అంటే ఏంటి అంటే మనలో ఉన్నటువంటి జబ్బులు ఏంటో అనేవి ముందు తెలుసుకోవడానికి డాక్టర్ చేసేదాన్ని డయాగ్నోసిస్ అంటారు. అలాగే ఒక పిల్లవాడులో ఉన్నటువంటి లోపాలు ఏంటి, వాడిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, సో ఇవి టీచర్ తెలుసుకోవాలి. సో కాబట్టి టీచర్ ఎలా ఉండాలి? ఒక డయాగ్నోస్టిషియన్లా ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఒక రీసెర్చర్లా ఉండాలి. అఫ్కోర్స్ డయాగ్నోస్టిషియన్లా ఉంటే ఆటోమేటిక్గా రీసెర్చర్లా ఉంటాడు. ఎందుకంటే పిల్లల్లో లోపాలను వీటిని తెలుసుకుని ఒక యాక్షన్ రీసెర్చ్ రూపొందించి సో దానికి పరిష్కార మార్గాలు కూడా కనుగొనాలి. నెక్స్ట్ ఒక డెమోక్రటిక్ లీడర్లా ఉండాలి. అంటే ప్రజాస్వామ్యయుత నాయకుడిలా ఆ యొక్క పిల్లలని నిరంకుశత్వంగా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని తీసుకోకుండా లేకుండా అందరు ఒపీనియన్స్ తీసుకుని దాంట్లో మంచి ఒపీనియన్స్, మెజారిటీ ఒపీనియన్స్ని అమలుపరిచేవాడిగా ఒక డెమోక్రటిక్ లీడర్లా ఉండాలి. ఒక కోలేనర్లా ఉండాలి. ఏ కోలేనర్ అంటే విద్యార్థులకు నేర్పుతూ తాను కూడా జీవితాంతం నేర్చుకునే విధంగా మనకి ఉండాలి. ఏ ఫెసిలిటేటర్లా ఉండాలి. అంటే సౌకర్యకర్త అంటమాట. అంటే విద్యార్థులు చాలా విషయాలు నేర్చుకోవాలనుకుంటారు ఓన్గా. అలా ఓన్గా నేర్చుకునేటప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకు ఓన్గా నేర్చుకోవడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, మనం సందర్భాలు, ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కల్పించాలి. అందుకే టీచర్ అనేవాడు ఒక ఫెసిలిటేటర్గా ఉండాలి. అలాగే ఒక సోషల్ ఇంజనీర్గా ఉండాలి. ఇక్కడ సోషల్ ఇంజనీర్ అంటే సామాజిక రూపకర్తగా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ మనకి ద టీచర్స్ రోల్ హ్యాస్ బీన్ రీడిఫైన్డ్. మనం రీడిఫైన్ చేస్తాయి. ఇంతకుముందు టీచర్ అంటే కేవలం ఏమనుకునే వాళ్ళం, జస్ట్ టీచర్ అంటే పాఠశాలలో విద్యార్థులకు విద్యాభివృద్ధులు నేర్పేటువంటి ఒక పాత్ర అనుకునేవాళ్ళు. బట్ ప్రజెంట్ టీచర్ అంటే ఫోకసింగ్ ఆన్ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ విత్ ద లర్నర్స్ టు హెల్ప్ దెమ్ థింక్ అండ్ ఆర్టికులేట్ దర్ ఐడియాస్. అదే కదా ఫెసిలిటేటర్ అని చెప్పుకున్నాం. సో పిల్లల యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని ఆర్టికులేట్ చేసి ఐడియాస్ని ఒక మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ ద్వారా ఆర్టికులేట్ చేసేటువంటి వ్యక్తిని మనం ఫెసిలిటేటర్ అన్నాం కదా. ఫెసిలిటేటింగ్ కొలాబరేటివ్ లెర్నింగ్, అలాగే ప్రొవైడింగ్ ఇంక్లూజివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో ఇంక్లూజివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏం లేదు, తరగతి గదిలో చాలామంది చాలా బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు విద్యార్థులు. దాంట్లో హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ ఉంటాడు, బ్లైండ్ చిల్డ్రన్ ఉంటారు. సో మనకి సమ్ వివిధ భాషల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఉంటారు. వీళ్ళందరూ ఒకే గొడుగు కింద తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒకేలాగా ఆన్ అన్ యావరేజ్ అందరికీ ఒకేలాగా టీచ్ చేయగలిగినటువంటి ఒక పాత్రను పోషించాలి. నెక్స్ట్ ట్రీటింగ్ ద చైల్డ్ యాజ్ ఏ పార్ట్నర్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్, నాట్ ఏ మియర్ ఏ రిసిపెంట్. సో పిల్లవాడిని కేవలం రిసిపెంట్గా మాత్రమే చూడకుండా వాడిని ఒక పార్ట్నర్గా చూడాలి. మన బోధనాభ్యాసన ప్రక్రియలో పిల్లవాడిని ఒక పార్ట్నర్గా చూడాలి మనం. ఆడు కేవలం మనం బోధిస్తే వాడు తీసుకునేటువంటి వ్యక్తిగా కాకుండా ఒక పార్ట్నర్గా చూడాలి. వాడిని కూడా ప్రతి ఒక్క కృత్యంలో పాల్గొనేటట్లుగా చేయాలి. నెక్స్ట్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ద టీచర్. మరి అటువంటి టీచర్కి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఎలా, తన ప్రొఫెషన్లో డెవలప్ అవ్వాలంటే ఎలా? సో ఈ డెవలప్మెంట్ అనేది 2 వేస్లో జరుగుతుందండి. ఒకటి నేరో వే, ఇంకొకటి బ్రాడ్ వన్. సో నేరో వ్యూలో చూస్తే ఈజ్ టు అక్వైర్ సమ్ స్పెసిఫిక్ సెట్స్ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ సమ్ స్పెసిఫిక్ న్యూ రిక్రూట్మెంట్స్ లైక్ అటెండింగ్ టీచర్ ట్రైనింగ్ టు హ్యాండిల్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఆర్ టు న్యూ టీచింగ్ ఎయిడ్స్. సో నేరో వ్యూలో చూస్తే ఈ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే జస్ట్ టెక్స్ట్ బుక్స్ మారినప్పుడు ఆ టీచింగ్ ఎయిడ్స్ కోసం, ఒక కొత్త టీచింగ్ ఎయిడ్స్ కోసం వాడు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అనుకోండి, క్లాసెస్కి అటెండ్ అయ్యాడు అనుకోండి టీచరు. సో అది ఒక నేరో వ్యూ అన్నమాట. అలా కాకుండా ఒక బ్రాడ్ అండ్ వ్యూ ఏంటంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అన్నమాట.
అంటే నిరంతరాయంగా ఆడు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ చేస్తారు. సో, అంటే కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సిపిడి అంటే అబ్రివేషన్ కూడా అడగొచ్చు. కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ హ్యాస్ ఏ మచ్ డీపర్ అండ్ వైడర్ అండ్ లాంగ్ టర్మ్ ప్రాసెస్ మాట. సో, నారో వ్యూ అనేది ఒక షార్ట్ టర్మ్ ప్రాసెస్ అయితే, బ్రాడ్ వ్యూ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఇన్ విచ్ ద ప్రొఫెషనల్స్ కంటిన్యూయస్లీ ఎన్హాన్స్ నాట్ ఓన్లీ దేర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. సో, ఈ యొక్క బ్రాడ్ వ్యూలో ప్రొఫెషనల్స్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో, టీచర్స్ కేవలం నాలెడ్జ్‌ని, స్కిల్స్‌ని మాత్రమే పెంచుకోరు. అంతకు మించి దాంతోపాటు వాళ్ళ యొక్క థింకింగ్‌ని, అండర్‌స్టాండింగ్‌ని, మెచ్యూరిటీని డెవలప్ చేసుకుంటారన్నమాట. నారో వ్యూలో ఏం జరుగుద్ది? కేవలం వాళ్ళ ప్రొఫెషన్ డెవలప్ అవ్వడానికి నాలెడ్జ్‌ని, స్కిల్స్‌ని పెంచుకుంటారు. అదే బ్రాడ్ వ్యూలో చూస్తే వాళ్ళు కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ జరగాలి కదా! కాబట్టి వాళ్ళ ఆలోచన తీరుని, వాళ్ళ అండర్‌స్టాండింగ్‌ని, వాళ్ళ మెచ్యూరిటీని కూడా డెవలప్ చేసుకుంటారన్నమాట. సో, దే గ్రో నాట్ ఓన్లీ యాస్ ఏ ప్రొఫెషనల్స్ బట్ ఆల్సో యాస్ ఏ పర్సన్స్. వాళ్ళు ప్రొఫెషనల్స్‌గా మాత్రమే కాకుండా పర్సన్స్‌గా కూడా వాళ్ళు మెచ్యూరిటీ సాధిస్తారు. దేర్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు దేర్ వర్క్ రోల్స్ బట్ మే ఆల్సో ఎక్స్టెండ్ టు న్యూ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. కేవలం వాళ్ళు టీచర్లుగా అంటే కేవలం విద్యార్థికి బోధించాలి అనేటువంటి ఒకే పాత్రను పోషించరు. మొత్తం ఒక ఫెసిలిటేటర్‌గా, ఒక సోషల్ ఇంజినీర్‌గా సో, వివిధమైనటువంటి పాత్రలు పోషిస్తారు. ఎప్పుడు వాళ్ళ బ్రాడ్ వ్యూలో వాళ్ళ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ జరిగినప్పుడు. నారో వ్యూలో జరిగితే జస్ట్ వాళ్ళ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి నాలెడ్జు, ఆ సబ్జెక్ట్‌ని ఎలా బోధించాలి అనేటువంటి స్కిల్ మాత్రమే వస్తది నారో వ్యూలో. కానీ బ్రాడెన్ వ్యూలో చూసినట్లయితే ఆ స్కిల్స్‌తో పాటుగా ఒక పర్సన్‌గా ఎదుగుతాడనమాట. ఒక థింకింగ్ స్టైల్ మారుతది. అండర్‌స్టాండింగ్ మారుతది. మెచ్యూరిటీ వస్తది. సో, ఇది ఒక టీచర్‌లో నారో వ్యూలో ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఎలా జరుగుద్ది? బ్రాడ్ వ్యూలో ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఎలా జరుగుద్ది? సో, రేపు మనకు క్వెషన్స్ గూడా క్వెషన్ ఇచ్చి దాంట్లో ఈ క్రింది వాటిలో నారో వ్యూ ఏది? బ్రాడ్ వ్యూ ఏది? అని అడిగేటువంటి ఆస్కారం ఉంటది. సో, కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ అనేది తెలుసుకోండి. ఈ ప్రొఫెషనల్ డెవలప్మెంట్‌లో భాగంగా కాల్ అనేది ఉంటుందన్నమాట. CALL దీని అబ్రివేషన్ తెలుసుకోవాలి. దీని గురించి మనకు ఎక్కువ ఏమీ లేదు. జస్ట్ అబ్రివేషన్ తెలుసుకోండి. కంప్యూటర్ ఎయిడెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్. కాల్ అంటే ఏంటంటే కంప్యూటర్ ఎయిడెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అని అర్థం. ప్రొఫెషనల్ డెవలప్మెంట్‌లో భాగంగా సెమినార్స్ అండ్ వర్క్‌షాప్స్ నిర్వహించాలి. ఆన్‌లైన్ కమ్యూనిటీస్ కొన్ని ఉంటాయి. సో, ఈ ఆన్‌లైన్ కమ్యూనిటీస్‌లో భాగంగా IATEFL అంటాం. అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. మరలా ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే చాలా వరకు అన్నెసెసరీ మ్యాటర్ అనేది ఉంది. సో, దాంట్లోంచి మనం ఇంపార్టెంట్ మ్యాటర్‌ని ఎలా తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అవి కూడా ఇంపార్టెంట్ మ్యాటర్‌ని తీసుకున్నాం కాబట్టి వాటిని స్పెసిఫిక్‌గా గుర్తుపెట్టుకోండి. కాల్ అంటే ఏంటి? మనకి IATEFL అంటే ఏంటి? సో, ఇవన్నీ అడుగుతారు. సో, IATEFL అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. సో, ఇదొక యాన్యుయల్ కాన్ఫరెన్స్ మాట. వర్చువల్ కాన్ఫరెన్స్ అంటే వీడియో కాన్ఫరెన్స్ టైప్. ఇది ఆన్‌లైన్ కాన్ఫరెన్స్ స్పాన్సర్డ్ బై ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు దీన్ని? ఈ కాన్ఫరెన్స్‌ని బ్రిటిష్ కౌన్సిల్ స్పాన్సర్ చేస్తుందన్నమాట. IATEFL అంటే అబ్రివేషన్ తెలుసుకోండి. IATEFLని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారంటే బ్రిటిష్ కౌన్సిల్. అసలు IATEFL అంటే ఏంటంటే ఒక ఆన్‌లైన్ కాన్ఫరెన్స్. ఓకే. ఒక వర్చువల్ కాన్ఫరెన్స్. ఆర్ ద బ్లాగ్స్ ఆన్ ద టీచింగ్ ఇంగ్లీష్ వెబ్‌సైట్. సో, ఇది ఏ వెబ్‌సైట్‌లో ఉంటది? టీచింగ్ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌లో ఉంటదన్నమాట. సో, ఆర్ అదర్ ఫారమ్స్ అండ్ డిస్కషన్ బోర్డ్స్ సెటప్ ఎంకరేజ్ పార్టిసిపేషన్ అరౌండ్ ELT టాపిక్స్ బై టీచర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో, దీంట్లో ఏం జరుగుద్దంటే ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీంట్లో పాల్గొంటారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని ఎలా బోధించాలి అనేటువంటి విషయంపై డిస్కషన్స్ జరుగుతాయి. సో, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్‌లో ఆన్‌లైన్ కమ్యూనిటీస్‌లో భాగంగా IATEFL అనేది ఒక వర్చువల్ కాన్ఫరెన్స్ ప్రతి ఇయర్ జరుగుతుంది. దీన్ని స్పాన్సర్ చేసేవారు ఎవరంటే బ్రిటిష్ కౌన్సిల్. ఓకే. దీంట్లో ఏం జరుగుతుందంటే లాంగ్వేజ్ టీచింగ్‌కి సంబంధించి డిస్కషన్ జరుగుతాయి. ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి ఇంగ్లీష్ టీచర్స్ ఇక్కడ పాల్గొంటారు. సో, మరి ఇక్కడ చూడండి స్టాఫ్ రూమ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్ఫార్మల్ చిట్ చాట్ అన్నాడు. సో, ఇది జస్ట్ మీకు కొంచెం కామెడీగా ఉంటుందని అండర్‌లైన్ చేశా. సో, ఏంటంటే స్టాఫ్ రూమ్ అనేది కూడా ఇంగ్లీష్ డెవలప్మెంట్‌లో భాగంగా ఉంటది ఈ టీచర్స్‌కి. సో, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటే స్టాఫ్ రూమ్‌లో ఏం మాట్లాడుకుంటారు అనుకుంటాం. స్టాఫ్ రూమ్‌లో ఒక నలుగురు ఇంగ్లీష్ టీచర్స్ ఉన్నారనుకుంటే, ఆ ఇంగ్లీష్ టీచర్స్
వాళ్ళు ఎలా బోధిస్తున్నారో, లెసన్ ఏ విధంగా చూస్తున్నారో వాళ్ళ ఆలోచనలు పంచుకుంటారన్నమాట. ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకోవడం వల్ల క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. సో, కాబట్టి స్టాఫ్ రూమ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్ఫార్మల్ చిట్ చాట్. సో, అండ్ ఆల్సో ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో మోర్ ఓవర్ దేర్ ఆర్ సమ్ స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎవరిలో టీచర్స్లో ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఉంటుంది. ఇఫ్లు అంటాం. ఎబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఇది ఏం చేస్తుంది? టీచర్స్లో ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి కృషి చేస్తుంది. అలాగే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్స్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ ఆఫరింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ హెల్ప్ టు ద టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ అవర్ కంట్రీ. సో మన కంట్రీలో టీచర్స్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్కి హెల్ప్ అయ్యేటువంటి వాళ్ళ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఒకటి ఇఫ్లు ఒకటి, నెక్స్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఒకటి, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్స్ ఇవి కూడా. ద ఈఎల్టీఐ సపోర్ట్స్ స్కీమ్స్ that's and the district centers for English scheme spread across the country which are academically and finally supported by the English and foreign language universities offer several 1 month or 3 months teaching development programs and various workshop and orientation programs on effective teaching of English. సో ఏం లేదు, జస్ట్ ఈ యూనివర్సిటీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏం చేస్తాయి అంటే టీచర్స్కి 1 or 3 months మనకి వర్క్షాప్స్ కానీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కానీ నిర్వహిస్తాయి. సో అంటే ఇంగ్లీష్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ వచ్చేసి మనకి ఆన్లైన్ కమ్యూనిటీస్ గురించి, సో ఇలా మన దేశంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ గురించి మనం నేర్చుకున్నాం. దీంట్లో ముఖ్యంగా ఎబ్రివేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎక్కడ దొరకవు. సో టెక్స్ట్ బుక్లో వెతికి పట్టుకోవాలి మనం.